జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ కోహిర్ నుంచి పైడిగుమ్మల్ గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైందని తద్వారా వాహనదారులు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని నిత్యం వందల సంఖ్యలో కోహిర్ నుంచి పైడిగుమ్మల్ మర్పల్లి వికారాబాద్ వెళ్లే ప్రధాన రహదారి వాహనాలతో రద్దీగా ఉండే పైడిగుమ్మల్ రోడ్డు చెరువులను తలపిస్తుందని అక్కడక్కడ రోడ్డు సైతం దెబ్బతిని గుంతలమయంగా మారిందని పట్టించుకునే నాదుడే కరువయ్యాడని గుంతలుగా ఉండడంతో వాహనాలు అదుపు తప్పి పక్కనున్న గోతిలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని ప్రమాదాలు జరగకముందే అధికారులు పట్టించుకుని కొత్త రోడ్డు లేదా రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరడం జరిగింది। ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అనిల్ కుమార్, టీజీఎఫ్ కోహిర్ ఇన్ఛార్జ్ రాజు, ఉపాధ్యక్షులు అశోక్, పైడిగుమ్మల్ ఉపాధ్యక్షులు కరుణాకర్, బాలరాజ్, నవీన్, రాజు, మాజీ సర్పంచ్ చందునాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। పోవడానికి రహదారి ఇది చాలా పెద్ద రహదారి కాబట్టి పోవడానికి పబ్లిక్ మా పైడిగుమ్మల్ గ్రామస్తులు కాకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి దయచేసి ప్రభుత్వం అనేది ఉన్నది। ఇప్పుడు సర్పంచ్ పదవి కాలం అయిపోయింది, ఎంపీటీసీ పదవి కాలం అయిపోయింది, ఎవరిని అడగనీకే మాకు హక్కు లేదు కాబట్టి మేము ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం। ఏంటంటే పరిస్థితి ఏంది, ఇట్లా జరుగుతున్నది ఏంది, ఇప్పుడు ఏది 2014 నుంచి మన తెలంగాణ వచ్చిన నుంచి పరిస్థితి ఇట్లనే ఉంది। ఇప్పటి వరకు మా ఊరికి రోడ్ అనేది లేదు, గల్లీలల్లా విట లేదు, ఏడవిట లేదు। దయచేసి ప్రభుత్వం అనేది వెంటనే మాకు చర్య తీసుకొని ఈ రోడ్లు కానీ ఊర్లలో మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఊర్లో గలీజ్గా ఉంది। మా దగ్గర ఏది ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉన్నాయి కాబట్టి వెంటనే మీరు చర్య తీసుకోవాలని కోరుచున్నాను। ఓకేనా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।